ప్రపంచంలో అందరూ గెలవాలనుకుంటారు, కానీ ఆ గెలుపు కోసం తమ యొక్క బద్ధకాన్ని మరియు నిద్రను త్యాగం చేయడానికి ఎంతమంది రెడీగా ఉంటారు? ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులు, బిలియనియర్లు మరియు లెజెండ్స్, వాళ్ళందరికీ ఒకే ఒక్క కామన్ అలవాటు ఉంది. అదేంటో తెలుసా? Day in the life of Tim Cook. I get up really early, like at 4 to 5. Getting up at 4 o'clock in the morning every day before anybody else. So a day in the life of Akshay Kumar starts at 5 or 4:30 in the morning. ఉదయం వాళ్ళంతా సూర్యుడి కంటే ముందే నిద్రలేస్తారు. రాబిన్ శర్మ రచించిన ది 5 AM క్లబ్ పుస్తకం కేవలం ఉదయం లేవడం గురించే కాదు, ఇది మన జీవితంలో ఉన్నతమైన సామ్రాజ్యాలు ఎలా నిర్మించుకోవాలనే దాని గురించి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద టీచర్ టాకీస్ ఛానల్. నేను మీ క్రాంతి కిరణ్. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాబిన్ శర్మ ది 5 AM క్లబ్ పుస్తకాన్ని లోతుగా విశ్లేషించుకోబోతున్నాం. ఈ వీడియో చివరికి వచ్చేసరికి మీ ఉదయం మీ జీవితాన్ని ఎలా శాసిస్తుందో తెలుసుకోబోతున్నాం. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. చాలా సెల్ఫ్ హెల్ప్ పుస్తకాలు బోర్ కొట్టే పాఠాల్లా ఉంటాయి, కానీ ఈ పుస్తకం అలా కాదు. రాబిన్ శర్మ ఈ పుస్తకాన్ని ఒక అద్భుతమైన కథలా మలిచారు. ఈ కథలో 3 ప్రధానమైన పాత్రలు ఉంటాయి. ఒక వ్యక్తి జీవితంలో చాలా నిరాశలో కూరుకుపోయిన ఒక ఆర్టిస్ట్. రెండవ వ్యక్తి వ్యాపారంలో ఒత్తిడి తట్టుకోలేకపోతున్న ఒక ఆంటర్ప్రెన్యూర్. ఇక మూడవ వ్యక్తి ఒక నిరాడంబరమైన బట్టల్లో ఉన్న బిలియనియర్. వీరు ముగ్గురు ఒక కాన్ఫరెన్స్లో కలుస్తారు. అక్కడ బిలియనియర్ ఆర్టిస్ట్కు మరియు ఆంటర్ప్రెన్యూర్కి ఒక ఆఫర్ ఇస్తాడు. మీరు నా ప్రైవేట్ ఐలాండ్కి రండి, మీకు ఒక రహస్యాన్ని నేర్పిస్తానని. ఆ రహస్యమే ఓన్ యువర్ మార్నింగ్, ఎలివేట్ యువర్ లైఫ్. మీ ఉదయాన్ని గెలవండి, మీ జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోండి. ఈ పుస్తకంలో అత్యంత పవర్ఫుల్ కాన్సెప్ట్ ఇదే, ద 20-20-20 ఫార్ములా. చాలామంది ఉదయం 5ంటికే లేస్తారు, కానీ ఏం చేయాలో తెలియక సోషల్ మీడియా చూస్తూ టైం వేస్ట్ చేస్తారు. రాబిన్ శర్మ ఉదయం 5 గంటల నుంచి 6 గంటల్ని విక్టరీ అవర్ అంటారు. ఈ ఉదయం మొదటి గంట సేపుని మనం 20 నిమిషాల చొప్పున 3 భాగాలుగా విభజించాలి. నెంబర్ 1, మూవ్. 5 నుంచి 5:20 వరకు ఖచ్చితంగా చెమట పట్టే విధంగా వ్యాయామం చేయాలి. ఇలా చేయడం వల్ల మన బాడీలో స్ట్రెస్ హార్మోన్ కార్టిజోల్ లెవెల్స్ తగ్గిపోతాయి, మరియు అదే సమయంలో హ్యాపీ హార్మోన్స్ అయిన డోపామిన్ మరియు సెరోటోనిన్ విడుదలవుతాయి. ఇవి బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రోపిక్ ఫ్యాక్టర్స్ అంటారు అనమాట. వీటి వలన మనం రోజంతా స్ట్రెస్ లేకుండా ఉత్సాహంగా ఉండడానికి వీలవుతుంది. నెంబర్ 2, రిఫ్లెక్ట్. 5:20 నుంచి 5:40 వరకు ప్రశాంతత కోసం డెడికేట్ చేసుకోవాలి. ఈ 20 నిమిషాల్లో మనం డైరీ రాసుకోవడం లేదా మెడిటేషన్ చేయడం అట్లాంటివి చేయవచ్చు. ఈరోజు మనం ఏం సాధించాలనుకుంటున్నామో ఒక డైరీలో రాసుకోవాలి. ప్రపంచమంతా నిద్రిస్తున్న వేళ మనం మన అంతరాత్మతో మాట్లాడుకోగలిగే సమయం ఇది. నెంబర్ 3, గ్రో. 5:40 నుంచి 6 వరకు ఈ 20 నిమిషాలను మనం లెర్నింగ్కు కేటాయించుకోవాలి. అంటే ఒక పుస్తకం చదవడమో లేదా ఒక పాడ్కాస్ట్ వినడమో ఇలాంటివి చేయడం వల్ల మనం జ్ఞానాన్ని సంపాదించుకోవడం అనేది చేయొచ్చు. అందరూ నిద్రపోతున్నప్పుడు మీరు జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారంటే అందరికంటే మీరు ఒక అడుగు ముందున్నట్టే కదా. ఇక్కడ ఒక సీక్రెట్ ఉంది ఫ్రెండ్స్. మనం ఎప్పుడు మైండ్ సెట్ గురించే మాట్లాడుతుంటాం, కానీ రాబిన్ శర్మ ఏమంటారంటే మైండ్ సెట్ ఒక్కటే సరిపోదు. మనం బ్యాలెన్స్ చేయాల్సిన ఒక 4 అంతర్గత సామ్రాజ్యాలు ఉన్నాయి. వీటినే రాబిన్ శర్మ ఏమంటారంటే 4 ఇంటీరియర్ ఎంపైర్స్ అంటారు. మొదటిది ద మైండ్ సెట్, సైకాలజీ, అంటే మనం ఆలోచించే విధానం. రెండవది హార్ట్ సెట్, ఎమోషనాలిటీ.
మన భావోద్వేగాలు అన్నమాట. మనం కోపంతో బాధతో ఉంటే ఎంత తెలివి ఉన్నా విజయం సాధించలేం. మూడవది హెల్త్ సెట్, ఫిజికాలిటీ, మన ఆరోగ్యం. మనకు ఆరోగ్యం లేనిదే ఏదీ లేదు. హీ హూ హ్యాస్ హెల్త్ హ్యాస్ హోప్ అండ్ హీ హూ హ్యాస్ హోప్ హ్యాస్ ఎవ్రీథింగ్. నాలుగవది సోల్ సెట్, మన ఆధ్యాత్మిక పరిస్థితి, స్పిరిచువాలిటీ. అంటే మనం ఎవరమో తెలుసుకోవడం, మన విలువలేంటో తెలుసుకోవడం. ఇలా ఈ 4 సామ్రాజ్యాలను మనం బ్యాలెన్స్ చేసుకోగలిగితే నిజమైన విజయం అనేది సాధ్యపడుతుందంటారు రాబిన్ శర్మ. బాగుంది సార్, మొదటగా 5 గంటలకు లేవడం చాలా బాగుంది, కానీ 5ంటికి లేవడం చాలా కష్టం కదా అని మీరు అనొచ్చు. ఇక్కడే రచయిత హ్యాబిట్ ఇన్స్టలేషన్ ప్రోటోకాల్ గురించి చెప్పారు. దీంట్లో ఏంటంటే మనకు ఏదైనా ఒక అలవాటు కావడానికి 66 రోజులు పడుతుంది. మొదట 22 రోజులు డిస్ట్రక్షన్, అంటే మన పాత అలవాట్లను వదిలించుకోవడం. ఇది చాలా కష్టంగా ఉంటుంది. రాబిన్ శర్మ ఒక మాట అంటారు, ఎవ్రీ చేంజ్ ఈజ్ హార్డ్ ఎట్ బిగినింగ్, మెస్సీ ఇన్ ద మిడిల్ అండ్ గార్జియస్ ఎట్ ద ఎండ్. అంటే ఏ మార్పైనా మొదట్లో కష్టంగా ఉంటుంది, మధ్యలో గందరగోళంగా ఉంటుంది, చివరికి అద్భుతంగా ఉంటుంది. తర్వాత 22 రోజులు ఇన్స్టలేషన్, కొత్త అలవాటు మొదలవ్వడం. ఇక చివర 22 రోజులు మనలో ఆ అలవాటు భాగం అయిపోవడం. దీన్నే ఇంటగ్రేషన్ అంటారు. ఇలా ఈ 3 స్టెప్స్లో మనం ఏదైనా అలవాటుని మన దినచర్యలో అలవర్చుకోవచ్చు. ఇక మీ ప్రొడక్టివిటీ పెంచుకోవడం కోసం ఈ పుస్తకంలో చెప్పిన 2 అద్భుతమైన టెక్నిక్స్ని తెలుసుకుందాం. 90-91 రూల్, అంటే రాబోయే 90 రోజులు ప్రతిరోజు మొదట 90 నిమిషాలు మీ జీవితాన్ని మార్చేసే ఒకే ఒక్క పని మీద కాన్సన్ట్రేట్ చేయండి. నో ఫోన్, నో డిస్ట్రాక్షన్స్. ఇదే 90-91 రూల్. 90 days 90 minutes ఒక్కటే పని. తర్వాత రెండవ ప్రిన్సిపల్ ఏంటంటే ది 60/10 ప్రిన్సిపల్. ప్రతి 60 నిమిషాల పని తర్వాత 10 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. ఇది మీ ఎనర్జీని రీఛార్జ్ చేస్తుంది. సో మీరు ఇంకా ప్రొడక్టివ్గా వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనం పని చేయడం మాత్రమే కాదు, మధ్యలో రెస్ట్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అంటారు రాబిన్ శర్మ. ఈ కథలో చివరికి ఏం జరుగుతుందో తెలుసా? బిలియనీర్ అయిన స్టోన్ రైలీ చనిపోతారు. అవును, ఇది విషాదమే, కానీ ఆయన నేర్పించిన పాఠం చాలా గొప్పది. ఆయన నేర్పించిన పాఠం ఏంటంటే మనం ఎంత సంపాదించినా చివరకు మిగిలేది మనం ఇతరులకు పంచిన జ్ఞానం, ప్రేమ మరియు లెగసీ మాత్రమే. ఈ బిలియనీర్ చివరకు తన ఆస్తిని, జ్ఞానాన్ని ఆంటర్ప్రెన్యూర్కి, ఆర్టిస్ట్కి ఇచ్చి ఈ ప్రపంచానికి పంచమని చెప్తాడు. సో మై ఫ్రెండ్స్, ది 5 AM క్లబ్ అంటే జస్ట్ ఉదయాన్నే లేవడం మాత్రమే కాదు, ఇది మనపై మనకి నమ్మకాన్ని పెంచే ఒక జీవన విధానం. గుర్తుపెట్టుకోండి, ద హెవీ వెయిట్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ డోంట్ జస్ట్ వర్క్ హార్డ్, దే వర్క్ స్మార్ట్ స్టార్టింగ్ ఎట్ 5 AM. ఈ వీడియోలోని పాయింట్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ బుక్ సమ్మరీస్ కోసం ద టీచర్ టాకీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎంతమంది రేపు ఉదయం 5 గంటలకు లేవడానికి సిద్ధంగా ఉన్నారు? ఐ ఆమ్ రెడీ అని కామెంట్ చేయండి. Until then, keep learning, keep growing. Bye bye.